అందరికీ నమస్కారం. ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఇండియా మహేశ్వర మహాపిరమిడ్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రిజీ ధ్యాన మహాయాగం 3 డిసెంబర్ 21 నుండి 31 వరకు ఎంతో అద్భుతంగా జరుపుకోబోతున్నాం. మరి ఈ కార్యక్రమాలు ఎలా ఉంటాయి, అక్కడికి ఎవరు రావచ్చు మొదలైన విషయాలని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ద పిఎంసి ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్ట్గా ఉన్న సిహెచ్ మాధవి మేడం. అంతేకాకుండా మరి ధ్యాన జగత్ ఆఫీస్ కూడా మేడం వాళ్ళ ఇంట్లోనే ఉంది. పత్రిజీ ఎన్నో సంవత్సరాలు మేడం వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మరి సార్ వచ్చినప్పుడు ఎంతోమంది వస్తే ఎంతో అద్భుతంగా వంట చేసి వడ్డించేవారు మేడం. మరి మేడం గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి మనం మేడం మాటల్లో పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. మరి పత్రిజీ ధ్యాన మహాయాగం మీరు ఎన్నో సంవత్సరాలుగా యజ్ఞాలు యాగాలు చూసి ఉంటారు. ముఖ్యంగా పత్రిజీ ధ్యాన మహాయాగం ఈ సంవత్సరం మనం ఎంతో అద్భుతంగా జరుపుకోబోతున్నాం. సో దాని గురించి మీ మాటల్లో. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మరి మనం డిసెంబర్లో 11 రోజులు జరుపుకోబోతున్నాము, యాగాన్ని జరుపుకోబోతున్నాము. అంటే ఇంతకుముందు యజ్ఞాలు జరిగాయి, ఇప్పుడు మరి 3వ యాగం మనం జరుపుకుంటున్నాము. పత్రిజీ ధ్యానమాయ యాగం జరుపుకుంటున్నాము. మరి 11 రోజులు ప్రతి ఒక్కరూ కూడా రావచ్చు అక్కడికి. వాళ్ళ ఇష్టం, అంటే వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అక్కడ మనకి అకామిడేషన్, ఫ్రీ అకామిడేషన్ ఉంది, ప్లస్ మనకి పెయిడ్ అకామిడేషన్ కూడా ఉంది. ఎవరు ఎలా కావాలి అనుకుంటే మనకు అలా అక్కడ సదుపాయాలు జరిపించారు మన హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు. అంటే ఇప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళకి అకామిడేషను ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. అంటే మనము ఇంట్లో మనం ధ్యానం చేస్తున్నాం ప్రతి ఒక్కరము కూడా, కానీ అక్కడ జరిగే ఆ 11 రోజుల యాగానికి మనం వెళ్ళినప్పుడు 365 రోజులు చేసే ఆ ఎనర్జీని మనము ఆ 11 రోజులలో మనం తీసుకొని వస్తాం అన్నమాట. అంటే మన లోపల ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఆ 11 రోజులు మనం వెళ్ళినప్పుడు. మరి చాలామంది అనుకుంటారు కదా మేడం, పత్రిజీ ఉన్నప్పుడు వేరేలాగా ఉంటుంది, మంచిగా గురువుని చూసేవాళ్ళము, షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఏముందిలే ఇంట్లోనే కూర్చొని చేసుకుంటాము, వెళ్ళాల్సింది ఏముంది అనుకుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే పత్రి సార్ మనని ఎప్పుడూ కూడా ఒకరి మీద డిపెండెన్సీ అనేది ఉంచలేదు. ఆయన ఎప్పుడు మన స్వయం ఎదుగుదల గురించే చెప్పడం జరిగింది. అంటే మన ఎదుగుదల కావాలి అని అనుకున్నప్పుడు, ఎందుకంటే మనం ఇంట్లో చూస్తాము, మన ఛానల్ ఉంది, మనం చూస్తాము, కానీ అక్కడ అది మనం ఫీల్ అవ్వమన్నమాట. అక్కడికి వచ్చినప్పుడు అంతమందిలో మనం ధ్యానం చేసినప్పుడు ఆ ఎనర్జీని మనం ఫీల్ అవుతామన్నమాట అద్భుతంగా. అంటే అక్కడ ఆ ఎనర్జీ అంటే ఆ సార్ని మనం ఫీల్ అవుతాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు శక్తి స్థల్ కూడా ఉంది మనకి. అక్కడ వెళ్ళి ఇక్కడ 3 అవర్స్ ధ్యానం జరిగినాక పొద్దున్నే మనకి 5 గంటల నుంచి 8 గంటల వరకు 3 అవర్స్ మనకి మెడిటేషన్ జరుగుతుంది ఇక్కడ. తర్వాత మనకి సార్ మెసేజ్ ఉంటుంది, మెసేజ్ తర్వాత పత్రి మేడం మెసేజ్ ఇస్తారు, మెసేజ్ తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఆ బ్రేక్ఫాస్ట్ చేసుకొని చాలామంది మళ్ళీ శక్తి స్థలంలోకి వెళ్ళి ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే అక్కడ సార్ మెసేజెస్ ఇవ్వడము, అందరికీ సార్ కనెక్ట్ అవ్వడం అనేది బాగా జరుగుతుందన్నమాట. అందరు కొత్త వాళ్ళు అది చెప్తున్నారు, అది అద్భుతం అనిపిస్తుంది మనకి. సో శక్తి స్థల్ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేసుకోవడం వల్ల వాళ్ళు చక్కటి సార్ దగ్గర నుండి డైరెక్ట్ మెసేజెస్ కూడా తీసుకుంటున్నారు. అద్భుతంగా ఉంది మేడం. సో అక్కడ ఎలాంటి సేవ ఉంటుంది, అన్నదానము లేకపోతే ఏ కార్యక్రమాలు ఉంటాయి, అసలు ఎలా జరుగుతూ ఉంటుంది మేడం? ఇప్పుడు చూడండి, మనము ఒక ఫంక్షన్ చేస్తే ఎంత ఆర్భాటాలు ఎంత చేస్తాం ఒక్క పూటకే మనకి, కానీ అక్కడ జరిగేది 11 రోజులు అన్నమాట. ఎంత అద్భుతంగా మన మాస్టర్స్ ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారు అని అంటే పైన గురువుల ఆ ఎనర్జీతో జరుగుతుంది. అది మామూలు ఎనర్జీ కాదు, ఆ ఎనర్జీతో మన వాళ్ళకు ఉండే ఆ డెడికేషన్ తోటి ఎంత అద్భుతంగా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా ఇది రానియకుండా జరుపుకుంటున్నాము ప్రతిసారి కూడా. మరి అక్కడ క్లీనింగ్ కానీ
ఇప్పుడు అన్నదానంలోనే చూస్తాము, మేము అన్నదానంలో డొనేషన్ కౌంటర్లో కూర్చుంటాము సో అన్నమాట. మీరు అన్నదానంలో డొనేషన్ కౌంటర్లో సేవ కౌంటర్లో చేస్తారు. కూర్చునేదాన్ని ఇది వరకు. ఈ 2 ఇయర్స్ నుంచి నేను స్టేజ్ దగ్గర వెళ్ళడం జరుగుతుంది. ఓకే. అయితే అక్కడ కూర్చున్నప్పుడు మరి అంత లక్షల మంది భోంచేస్తారు, ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ చేస్తే మనం అక్కడ భోజనాలు పెడితే అంతా గందరగోళం అవుతుంది. కానీ అన్ని వేల మంది అక్కడ భోజనం చేసినా కానీ ఎంత నీట్గా ఉంటుందంటే ప్రతి ఒక్కరూ దానికి ఆశ్చర్యపోతారు. మళ్ళీ ఏమి తినలేనట్టే ఉంటుందన్నమాట, అంత అద్భుతంగా ఉంటుంది. అంత అద్భుతంగా మెయింటెనెన్స్ చేస్తాను. అక్కడ ఫుడ్ కూడా ఎన్నో రకాలు మనకి పెట్టడం జరుగుతుంది అన్నమాట. అంటే ధ్యాన ప్రసాదం అసలు అద్భుతం. సార్ ఏం చెప్తారు అంటే ఏది అన్నీ అద్భుతంగా జరగాలని చెప్తారన్నమాట. ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు సార్. ఏమని చెప్పారు అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తండా వాళ్ళు ఉంటారు అక్కడ, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భోంచేసి వెళ్ళాలని సార్ కోరిక అన్నమాట. అసలు ఫుడ్కి ఇప్పటివరకు ఎక్కడ కొలత జరగలేదు, అంత అద్భుతంగా. ఎంతమంది వచ్చినా కానీ ఎప్పుడు 24 గంటలు అక్కడ జరుగుతూనే ఉంటుంది. అంత బాగా మన వాళ్ళందరూ కూడా ఎంతోమంది సర్వీస్ అద్భుతంగా చేస్తున్నారు. మరి అన్నదానంలో కానీ బయట డొనేషన్స్ దగ్గర కానీ అద్భుతం అన్నమాట. ప్రతి ఒక్కటి అద్భుతం. అక్కడ మనకి స్టాల్స్ కూడా ఉంటాయి, మనం ఏది కావాలన్నా అది స్టాల్స్లలో మనం పర్చేస్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి అన్నమాట. అంటే ఆ అడవిలో కూడా అంత అద్భుతంగా అరేంజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. బాగుంది మేడం. సో మరి అన్నదానం అయిపోయింది, అకామిడేషన్ కూడా చక్కగా అకామిడేషన్ కూడా దొరుకుతూ ఉంటుంది. మరి స్టేజ్ మీద ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి? అంటే వచ్చిన వాళ్ళకి ఒకటే ధ్యానము అంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, కొంచెం ధ్యానం నుండి వాళ్ళకి బయటికి వచ్చి కొంచెం ఒక ఏమంటారు సెలబ్రేషన్ని చూపించాలి కదా. సో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఏంటంటే ఫస్ట్ మనం ముఖ్యంగా ధ్యానం 3 గంటలు. అది ఎలా అంటే చాలామంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పొద్దున్నే లేచి ఆ టైంకి వచ్చి ఆ 3 అవర్స్ ఆ ధ్యానం చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతారనమాట. అంటే వాళ్ళకి వర్క్ ఉంటుంది కదా, చాలా ప్రియారిటీ మాత్రం ఆ 3 అవర్స్ మెడిటేషన్కి. ఆ తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ మనకి అంటే మనకి విలేజెస్ మాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ అనుభవాలన్నీ మనకి చూపించడం జరుగుతుంది. అంటే పిఎంసి వాళ్ళు మనకి ఆ ప్రోమోలో ఎంతో అద్భుతంగా, అసలు అవి చూస్తే ఎంత అద్భుతమో అంటే అసలు ఇలా జరుగుతుందా విలేజెస్లలో అని మనం ఎంతో నేర్చుకోగలుగుతాం అన్నమాట. అంటే విలేజెస్ వాళ్ళు చేసి వాళ్ళ జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చుకున్నారనేది ఆ ప్రోమోలో మనకి చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మళ్ళీ సీనియర్ మాస్టర్స్ ఉంటుంది, అంటే క్లాసెస్ ఉంటాయి, సీనియర్ మాస్టర్స్ క్లాసెస్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం కాగానే మనకి గురువులను పిలుస్తారు. అంటే అన్ని చోట్ల నుంచి మనకి రమణ మహర్షి దగ్గర నుంచి అక్కడ గురువులను పిలుస్తారు, అన్ని చోట్ల నుంచి, అన్ని ఆర్గనైజేషన్ నుంచి గురువులు వస్తారు. ఏంటి అంటే పత్రి సార్ చెప్పింది, అందరి గురువులు ఒక దగ్గరికి చేరడమే ఈ ధ్యానమా చక్రం. అంటే అందరి జ్ఞానం ఒక్కటే అన్నమాట, ఆ ఒక్కటిని ఇక్కడ మనం చేరుస్తున్నాం అన్నమాట. ఈ యజ్ఞంలో సార్కి అది చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. ఆ తర్వాత మరి సారు అద్భుతమైన కళల్ని మనకి అంటే వాటిని ముందుకు తీసుకెళ్ళాలని అద్భుతమైన మరి నృత్యాలని, మరి ఫైమా ప్రోగ్రామ్స్ కూడా మనకి మధ్యాహ్నం ఉన్నాయి. ఆ ఫైమా ప్రోగ్రామ్స్ తర్వాత మళ్ళీ గురువులది, తర్వాత మనకి ఆ నృత్యాలు ఉంటాయి, అన్ని టైప్స్ ఆఫ్ అంటే కథకి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అన్ని వెరైటీస్ ఆఫ్ మనకి ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకి జరుపుకుంటాం అక్కడ అద్భుతంగా. అసలు అంటే అక్కడ కూర్చుంటే మనకి లేవాలి అనిపించదు అనమాట, అంత అద్భుతంగా జరుగుతాయి ప్రోగ్రామ్స్. ఇంకా ఆ తర్వాత మళ్ళీ చిన్న చిన్న పిల్లలతోటి సాంగ్స్ ఉంటాయి. మళ్ళీ మనకి బయట సింగర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి పాడడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఎందుకోసం వాళ్ళని పిలుస్తున్నాము అంటే వాళ్ళు
ఇట్లాగైనా మనం పిలిచినప్పుడు వచ్చినప్పుడు ఆ పిరమిడ్ని ఇదంతా ప్రాంగణం చూసి వాళ్ళ లోపల ఎంతో మార్పు వస్తుందని చెప్పి మనం వాళ్ళని కూడా పిలవడం జరుగుతుంది. అలా కొత్త కొత్త వాళ్ళని పిలిచి ఇదంతా చూపించడం జరుగుతుంది అన్నమాట. ఏదో ఒక రకంగా మాత్రం కంపల్సరీ మార్పు అనేది వస్తుంది. అంటే ఇప్పుడు సార్ ఉన్నప్పుడు ఈ ధ్యాన మహాయాగానికి ఎన్ని రోజుల ముందు నుండి ఎలాంటి ప్రణాళిక వేసేవాళ్ళు? అంటే మనకి అక్టోబర్ నుంచే అన్నీ అంటే మీటింగ్స్ పెట్టేవాళ్ళు అనమాట. తాజ్ హోటల్లో కానీ మనకి కడతాల్లో కానీ ప్రతి మంత్ మీటింగ్స్ పెట్టి ఎలా చేయాలి ఏంటి అంటే దీనికి మొత్తం చైర్మన్గా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఎంతో అద్భుతంగా వారు దీన్ని మరి ఆ ట్రస్ట్ వాళ్ళతో అందరితో కలిసి ఒక ఇదిగా మరి ఎంతో అద్భుతంగా మరి అక్కడ వర్క్స్ ప్రణాళికని మొదలు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఏ ఇబ్బంది కూడా ఫీల్ అవ్వద్దని వాళ్ళు ఎంతో అద్భుతంగా వర్క్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు చిన్న పిల్లలకు కూడా అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ అని అన్నీ నేర్చుకోవచ్చు మనం అని కూడా చెప్పారు. మరి చిన్న చిన్న బేబీస్ ఉన్న మదర్స్ కూడా రావచ్చు అంటారా ఈ యాగానికి? రావచ్చు. ఏంటి అంటే అక్కడ మనకి పిల్లల కోసం అని మహేశ్వరి మేడము బాల వికాస్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఎప్పటి నుంచో ఉంది మనకి ఇది ధ్యానమాయాగంలో. ఆ మేడం ఏంటి అంటే ఆ పిల్లలందరికీ ఎన్నో నేర్పిస్తారనమాట. ఆర్ట్ నేర్పిస్తారు. దాంట్లో ఆ స్పిరిచువాలిటీ అనేది అద్భుతమైన స్టోరీస్ ఇలాంటివన్నీ కూడా ఆవిడ చాలా అద్భుతంగా పిల్లలకి చెప్పడం జరుగుతుంది అనమాట. 11 days తన బాధ్యత తీసుకున్నారనమాట ఆ పిల్లల గురించి. అంటే పిల్లలు తీసుకొచ్చినా అక్కడ మేడం దగ్గర బాల వికాస్లో ఉంచేసి చక్కగా మదర్స్ ధ్యానం చేసుకోవచ్చు అనమాట. సో ఎలా మంచి పిల్లలు నేర్చుకునేది కూడా పిల్లలు నేర్చుకుంటారు. చాలా అద్భుతంగా ఉంది మేడం. మరి పైమా అనేది ఒక వింగ్ ఉంది. సో దాని ద్వారా అంటే మీకు కూడా కిడ్స్ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు? అంటే ఈ మధ్య పైమా అని మన పర్ణిత మేడం గారు స్టార్ట్ చేశారు. అంటే పిల్లల్ని ఎంతో అద్భుతంగా మోటివేషన్ చేస్తున్నారు ఆ మేడం. మొన్న మనకి సికింద్రాబాద్లో ర్యాలీ కూడా వాళ్ళు తీయడం జరిగింది. అద్భుతంగా పిల్లలందరూ కలిసి నేను కూడా వెళ్ళాను. యూత్ చాలా ఆనందం అనిపించింది అనమాట ఆ యూత్ చేయడం వల్ల. అబ్బా ఇలా వస్తే ఇక మొత్తం అయిపోతుంది ఇంకా మనకి ధ్యాన ప్రపంచం అన్నది అనిపించింది అనమాట. పర్ణిత మేడం అద్భుతంగా వాళ్ళు అంటే ఒక గ్రూప్ని తయారు చేశారు మేడం. ఆ గ్రూప్ అద్భుతమైన వర్క్ చేస్తుంది. ఆ పిల్లలందరూ ఎంత డెడికేటెడ్గా అంటే అందులో మా పిల్లలు కూడా ఉన్నారు, 2 ట్విన్స్. పేర్లు చెప్పండి మేడం. తనుశ్రీ, త్రిశల. ఓకే, బాగుంది. వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళది ఏమన్నా కార్యక్రమం ఉందా మేడం ధ్యాన మహాయాగంలో? అంటే వాళ్ళది లేదు కానీ వాళ్ళు ఆ ప్రణాళికలో ఉన్నారు. యా, వండర్ఫుల్ మేడం, చాలా బాగుంది. మరి కొంతమందికి కుదిరినప్పుడు మన పిఎంసి ద్వారా కనెక్ట్ అవ్వచ్చు అంటారా? అంటే కుదిరినప్పుడు పిఎంసి ద్వారా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి పిఎంసి వచ్చింది కాబట్టి ఎంతో అద్భుతంగా మరి ఎక్కడ విదేశాల నుంచి మరి ఎంతోమంది రాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మరి ఈ ఈవెంట్ని వాళ్ళు చూడగలుగుతున్నారు మన పిఎంసి ద్వారా. మరి మన అదృష్టం మరి సార్ ఆ పిఎంసిని పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అదొక పెద్ద ప్రణాళికని తీసుకొచ్చి పెట్టారు సార్ అందరికీ వెళ్ళాలని. ప్రపంచమంతా ఇప్పుడు వ్యాప్తించాలంటే పిఎంసి ద్వారానే అన్నమాట. మరి అక్కడ ఏ ప్లేస్లో ధ్యానం చేసుకుంటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది మేడం కడతాల్లో? ప్రతి ఒక్క ప్లేస్లో మేడం, ఈ ప్లేస్ ఆ ప్లేస్ అనేది ఏమీ లేదు అన్నమాట. అక్కడ అంత పవిత్రమైన ప్లేస్ అన్నమాట. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ జరుగుతుంది. 2012 నుంచి మేము అక్కడ పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాం. ఆ 11 రోజులు మేము కంపల్సరీ అక్కడే ఉండేవాళ్ళం అన్నమాట. అసలు కైలాసపురి అంటేనే కైలాసం. ధ్యాన మహా చక్రాలు జరిగాయి, మరి యాగాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పత్రిజీ ఎన్నో సంవత్సరాలు అక్కడ అంతా తిరిగిన ప్రదేశం అది. ఒక మహానుభావుడు సంచరించిన ప్రదేశం. ఇంకా అంతకంటే ఎనర్జీ ప్లేస్ మనకి ఎక్కడ దొరుకుతుంది? భూలోకంలో కైలాసం అన్నమాట. అంతే. అంటే చెప్పారు అక్కడ మనకి మాస్టర్స్ ఏంటి అంటే అక్కడ శివుడు ధ్యానం చేశారు, లేకపోతే ఆది శంకరాచార్యుల వారు వచ్చి చేశారు అనేది మనకి ఉంది.
చెప్పడం జరిగింది అన్నమాట. జరిగింది. అక్కడ వచ్చి ధ్యానం చేసింది అని చెప్పడం జరిగింది. అంత అద్భుతమైన ప్లేస్ అది. యా వండర్ఫుల్ మేడం. అందుకే కైలాసపురి అని పెట్టడం జరిగింది అక్కడ. బాగుంది. మరి సారు కొన్ని రోజులు ఒక ఇంట్లోనే ఉన్నారు. ఆ ప్లేస్లో కూడా ధ్యానం చేసుకుంటే 41 డేస్ ఉన్నారు. దాన్ని ద పిఎంసి ట్రస్ట్ చక్కగా హ్యాండ్ ఓవర్ చేసుకొని మహాపరినిర్వాణ మందిర్ అని దాన్ని తయారు చేశారు. మరి దానికి ఏమైనా టైమింగ్స్ ఉన్నాయా? ఏ టైంలో వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకోవచ్చు? ఏ టైంలోనన్నా వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు. అంటే సార్ లాస్ట్ మూమెంట్లో అక్కడ ఉండడం జరిగింది. అయితే ద పిఎంసి ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ విల్లాని అంటే సార్ ఎనర్జీస్ని అందరు ఫీల్ అవ్వాలని చెప్పి అద్భుతంగా తయారు చేయడం జరిగింది అన్నమాట. అక్కడ అన్ని పిరమిడ్స్ పెట్టి అందరూ ధ్యానం చేసుకునే వీలుగా అది తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు అక్కడ ధ్యానం చేసిన వాళ్ళు సార్ ఎనర్జీస్ని అద్భుతంగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పడం జరిగింది అక్కడ. బాగుంది మేడం. ఇంకా అంటే ఇప్పుడు మనకి చాలా దూర ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎక్కడైనా దిగిన తర్వాత మన కైలాసపురికి రావాలి అంటే ఎలా, రూట్ మ్యాప్ ఎలా మేడం? అంటే మనకి కడతాల్ అనేది ఉంది. అంటే శ్రీశైలం వెళ్ళే రోడ్లో కడతాల్ అనేది అక్కడ దిగితే అక్కడ మనకి ఆటోస్ ప్రతిసారి కూడా మన ట్రస్ట్ వాళ్ళు, హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు ఆటోస్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఆటోస్ తీసుకొని లోపలికి రావడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మన ట్రస్ట్ వాళ్ళు అద్భుతంగా చూసుకుంటున్నారు. సో మరి ఇప్పుడు ఒక కొత్త పర్సన్ ఆ ప్రాంగణంలోకి ఎంటర్ అయినప్పుడు ఎలాంటి అవగాహన ఉండదు. సో అసలు అక్కడ ఏం జరుగుతుంది, అకామిడేషన్కి ఎటు వెళ్ళాలి, లేకపోతే అన్నదానంకి ఎలా వెళ్ళాలి, అసలు కనుక్కోవాలంటే మొట్టమొదటిగా అక్కడ ఎవరిని సంప్రదించాలి? అంటే రిసెప్షన్ ఉంది మనకి. ఫస్ట్ వస్తూనే రిసెప్షన్లో వాళ్ళ పేరు రాస్తారు. ఇంకా వాళ్ళకి తెలియకపోతే అక్కడ మనకి లోపల కూర్చోబెట్టి వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఎంతో మంది అన్నమాట, ఒక 100 మంది ఆ రిసెప్షన్లో కూర్చో వాలంటరీ వర్క్ చేస్తూ ఉంటారు. చాలా మంది రిసెప్షన్లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు అన్నమాట. సో ఐడి కార్డ్ లాంటిది ఏమైనా ఇష్యూ చేస్తారా? ఐడి కార్డు కూడా వాళ్ళకి ఇస్తారు. అక్కడ సేవాదల్ అనేది ఉంది. ఎంతో 100 మంది ఆ సేవాదల్లో. సో సేవాదల్ అనేది కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది పిఎస్ఎస్ఎం మూమెంట్లో. సేవాదల్ అనేది ఉంది. దానికి మరి జక్కరాఘరావు గారు ఉండే వాళ్ళు అద్భుతంగా మరి అక్కడ అంటే ఏ అవసరం వచ్చినా అక్కడ ఎట్లాంటి వరకైనా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట సేవాదల్లో. ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా సేవాదల్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అంటే ఇప్పుడు కొంచెం మంది పెద్దవాళ్ళు, చాలా మందికి ధ్యానం అంటే పెద్దవాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం, వాళ్ళు కూడా వస్తారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అసౌకర్యంగా ఏమి ఉండకుండా అంత సౌకర్యంగానే ఉంటుందా మేడం? అంత సౌకర్యంగానే ఉంటుంది. అన్నదానంలో కూర్చున్నప్పుడు, కౌంటర్లో కూర్చున్నప్పుడు చాలా మంది మనీ ఇచ్చుకుంటూ వెళ్తారు కదా. లాస్ట్ మూమెంట్లో ఏం చేస్తారు అంటే ఇంత అద్భుతంగా జరుగుతుంది, మేము ఇచ్చేది చాలా కొంచెము అని చెప్పి వాళ్ళ వెళ్ళడానికి వరకే ఉంచుకొని మిగతాదంతా ఇచ్చేసి వెళ్తారనమాట. అంత అద్భుతంగా ఫీల్ అవుతారు వాళ్ళు. అసలు ఇది మామూలు విషయం కాదు. అసలు ఇది ఎలా జరుగుతుందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావట్లేదు అనమాట. ఆ గురువుల ఎనర్జీతో అంత అద్భుతంగా జరుగుతుంది, ఎక్కడ కూడా ఇంత ఇది లేకుండా. అసలు మరి ఇప్పుడు సరస్వతి ప్రాంగణం నుండి ధ్యానం చేసుకునే ప్లేస్ నుండి అన్నదానంకి కొంచెం దూరం ఉంటుంది కదా మేడం. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమన్నా చిన్న ఆటోస్ కానీ ఎలాంటిదైనా ఉంటుందా? ఆటోస్ పెట్టారు మనకి అన్ని చోట్లకి. అంటే విల్లాలకి వెళ్ళడానికి ఆటోస్ పెట్టారు. అన్నదానానికి ఫ్రీగా ఆటోస్ పెట్టడం జరిగింది. ఎవరికి కూడా ఏ ఇబ్బంది ఉండదు అని. సో ఎవరు వచ్చినా చక్కగా ఆటోస్ పట్టుకొని వెళ్ళి భోజనం చేసి మళ్ళీ అక్కడ నుండి వాళ్ళ అకామిడేషన్ వరకు వెళ్ళొచ్చు అనమాట. సో మరి మీరు ఒక్కసారి మీ తరపు నుండి ఈ ధ్యాన మహాచక్రానికి వెల్కమ్ చేయండి మేడం. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా 11 రోజులు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అంత అద్భుతమైన ఫీలింగ్స్ మళ్ళీ మనకి రావు ఆ యాగంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ రండి యాగానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో చక్కగా ధ్యాన మహాయాగం ఈ సంవత్సరం ఎలా జరుపుకోబోతున్నాము, మరి కిందటి ధ్యాన మహాచక్రాలు యాగాలు ఎలా జరుపుకున్నాము, పత్రిజీ ఎలా ప్రణాళికలు వేసేవారు అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుండి 31 వరకు కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో అత్యంత అద్భుతంగా జరగబోతుంది. ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటూ మరొక మాస్టర్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.